నమస్కారం. టీసీసీ న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుమల తొక్కిసలాటలో మృతులకు రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ చైర్మన్ బాధ్యత వహించి రాజీనామా చేయాలి. మాజీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కొట్టు సత్యనారాయణ డిమాండ్. ముగిసిన గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ మెగా క్రికెట్ టోర్నమెంట్ బహుమతి ప్రదానంలో పాల్గొన్న బొలిశెట్టి రాజేష్, ఈతకోట తాతాజీ. సంక్రాంతి సంబరాల పేరుతో పేకాట, గుండాట, కోడి పందాలు వంటి జోదాలు ఆడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం. సంక్రాంతి పండుగ సందర్భంగా మున్సిపల్ రెగ్యులర్ కార్మికులకు నూతన వస్త్రాలు అందించిన మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తిరుమల సూరిబాబు. తిరుమల ఆలయం దగ్గర టికెట్ కౌంటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడం దురదృష్టకరం అని, దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కొట్టు సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ డబ్బులు ఉన్నవారికే స్వామి దర్శనం అన్నచందంగా తిరుమలను మార్చారన్నారు. దైవ దర్శనం కోసం వచ్చే భక్తులకు టీటీడీ పాలకవర్గం చేతకానితనంతో చంపేశారంటూ కేఎస్ఎన్ మండిపడ్డారు. జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆలయ ఈవో, టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కర్రి భాస్కర్రావు, కొలుకూరి ధర్మరాజు, బండారు నాగు, మణికొండ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాత్రి జరిగిన ఘోరమైన ప్రమాదం తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఇంతవరకు ఇప్పుడు ఇంత పెద్దటి ఘోర ప్రమాదం జరగల. అక్కడ రాష్ట్రంలో అధికారం ఉన్న కూటమి ప్రభుత్వ వైఫల్యం కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక వర్గాన్ని, భగవంతుడి మీద విశ్వాసం ఉన్న వ్యక్తులు మరి లేని వ్యక్తులు మనకు తెలియదు. ఆయన గురించి అనేక కథనాలు ఉన్నాయి. భక్తికి ఆయన మరి ఏ రకంగా ఆయనకి ఏ రకమైన సంబంధం ఉందో తెలియదు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పాలకవర్గ చైర్మన్గా వేశారు. దాన్ని మనం తప్పు పట్టలేము. ఎందుకంటే ప్రభుత్వంలో విశేష అధికారం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు వేసుకుంటారు అన్నది అనుకోవచ్చు. కానీ ఇవాళ తిరుమలలో గతంలో ఏ రకంగా భక్తుల్ని ఎంతో సంయమనంతో, సమర్థతతోటి వేలాది మంది భక్తులకి దర్శనం కల్పించడానికి అనేక మార్పులు, చేర్పులు, ఒక తిరుమల తిరుపతిలో ఉన్న సిస్టమ్ ఇవాళ ప్రపంచంలోనే ఒక మంచి సిస్టమ్ అని సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు అయోధ్యలో రామాలయాన్ని నిర్మాణం చేసినప్పుడు అక్కడ వేలాది మంది భక్తులు రోజు వస్తున్నప్పుడు దీన్ని కంట్రోల్ చేయాలి, దీన్ని నియంత్రించాలంటే తిరుమలలో ఉన్న వ్యవస్థను మనం ఇక్కడ ప్రవేశపెట్టాలని, ఇక్కడ ఉన్న తిరుమలలో ఉన్న వ్యవస్థని వాళ్ళ రాజశేఖర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈవోగా ఉన్న అక్కడ ఈవోని వాళ్ళ సిబ్బందిని అక్కడ 15 రోజులు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి తీసుకెళ్ళి తిరుమలలో ఉన్న సిస్టమ్ని అడాప్ట్ చేయండి, ఇక్కడ అదే జరగాలని ఆయన కోరారంటే ఎంత రిఫైన్గా, సమర్థవంతంగా ఆనాడు తిరుమల తిరుపతి దేవస్థానం మరి పద్ధతులను జరిపారు అన్నది ఇదే తార్కాణం. ఇవాళ తిరుమలలో జరిగిన సంఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం, భద్రతా లోపం. అక్కడ పోలీసు వ్యవస్థ మరి 5-6 తారీఖుల్లో ముఖ్యమంత్రి గారు కుప్పం పర్యటనకి వెళ్ళారంట. అక్కడ 2 రోజులు బాగా అలసిపోయారని వాళ్ళు అందుబాటులో లేని పరిస్థితి, పరిమితంగా పోలీసులు ఉన్నారు అక్కడ. ఇప్పటికి 9 మంది హిందువులు ఆ స్వామి దర్శనం కోసం వచ్చి వీళ్ళ చేతగానితనం వల్ల, వీళ్ళు చేసిన తప్పిదం వల్ల, వీళ్ళ అసమర్థ ఏర్పాట్ల వల్ల 9 మంది చనిపోయారు. ఇవాళ
అటువంటి పరిస్థితికి తీసుకొచ్చారంటే మరి వాళ్ళు తిరుమల తిరుపతిని ఒక దళారీ వ్యవస్థగా తయారు చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన టెన్నిస్ మెగా క్రికెట్ టోర్నమెంట్ గురువారంతో ముగిసి సాయంత్రం బహుమతి ప్రదానం జరిగింది. గురువారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో పండు వెనెన్స్ ఆర్డబ్ల్యూ వెనెన్స్ మధ్య పోటాపోటీగా జరగగా పండు వెనెన్స్ విజేతలుగా నిలిచి 25,000 రూపాయల నగదుతో పాటు ట్రోఫీ అందజేసుకుంది. ఆర్డబ్ల్యూ వెనెన్స్ జట్టు రన్నర్ జట్టుగా నిలిచి 15,000 రూపాయల నగదుతో పాటు ట్రోఫీని అందజేసుకున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సిరీస్ 5,000 రూపాయలు, బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్కు ట్రోఫీలు అందజేశారు. బహుమతి ప్రదాన సభలో అతిథులుగా జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, నరిసే సోమేశ్వరరావు, పాతూరి రాంప్రసాద్ చౌదరి, వర్తనాపల్లి కాశీ, పట్నాల రాంపండు, గంధం సతీష్, కిలపర్తి వెంకట్రావు, తోట రాజా, ఎరుబండి సతీష్, చింతకాయల సత్యనారాయణ, నెలపాల దినేష్, రామగాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వీరందరినీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు గొర్రెల శ్రీధర్ ఆహ్వానించి సత్కరించారు. అతిథులంతా ప్రతి ఏటా క్రికెట్ పోటీలను విజయవంతంగా నిర్వహిస్తున్న శ్రీ గొర్రెల శ్రీధర్ సోదరులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ సభ్యులు, గొర్రెల యువసేన సభ్యులు పాల్గొన్నారు. గొర్రెల శ్రీధర్ గారు 8వ సంవత్సరం ఈ క్రికెట్ టోర్నమెంట్ ఆ నాన్నగారి పేరుతో, లక్ష్మీనారాయణ గారి పేరుతో పెడతాం కాబట్టి ఒక పండగ ముందు పండగ వాతావరణం తీర్చే విధంగా చేస్తామని అలవాటు. ఎందుకంటే ఇక్కడితో ఆగిపోకూడదు. మీరు అందరూ దీని తర్వాత రంజీ ట్రోఫీ కానీ, జిల్లా స్థాయి కానీ, రాష్ట్ర స్థాయి కానీ వెళ్ళి, ఎందుకంటే క్రికెట్ అన్నది ఈరోజు మన దేశంలో గొప్ప భవిష్యత్తు ఉన్న యువతకి భవిష్యత్తు చూపించే క్రీడగా తయారైంది. ఇంకా ఎందులో క్రికెట్లో ప్రావీణ్యం చూపించుకుని, టాలెంట్ చూపించుకుని ఉద్యోగ అవకాశాలు కానీ, అటు పేరు ప్రఖ్యాతులు కానీ, అటు ఆర్థికంగా నిలదొక్కుకోవడం కానీ చాలా రకంగా బలపడుతున్నారు. అందుకని మీరందరూ కూడా ఈ యొక్క పండుగ ముందు మనం పెట్టే టోర్నమెంటే కాదు, మరి రాజేష్ కూడా మధ్యకాలంలో చక్కటి టోర్నమెంట్ చేస్తున్నారు, ఇంకా చేసే ఉన్నారు. దాని గొప్ప అదృష్టం ఏంటంటే ఈ మిలిటరీ భూమిలో మనకున్న ఈ యొక్క గ్రౌండ్, ఈ వాకింగ్ టాక్ ప్లేస్, దీనికి చాలా మంది నాయకులు చాలా రకాల మాటలు చెప్పారు కానీ ఎవరేం చేయలేకపోయారు. కానీ మన ఎమ్మెల్యే గారు, మరి టైగర్ లాంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు అన్నారంటే పని చేస్తారు. ఆయన దీన్ని ఏదో రకంగా క్రికెట్ టోర్నమెంట్ కాకుండా మన పట్టణానికి సంబంధించి ఒక ఆటల స్థానం చెంది గవర్నమెంట్ పర్మిట్ కావాలని ఆయన అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించడం కూడా జరిగింది. దాని పట్టణంలో పెద్దలందరూ సహకారం కావాలని అనడం కూడా జరిగింది. ఆయన ఆ రకంగా మనకి భవిష్యత్తులో కూడా ఇది మన చక్కటి ఉపాయం, దానికి ఏమంటారంటే యువత అందరికీ మార్గదర్శనం అవుతుంది. దీన్ని మీరు అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉన్న టాలెంట్ ఉన్న కుర్రోళ్ళకి తయారయ్యేలాగా ఉండాలి. మన శ్రీధర్ గారు దీన్ని 8 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా చేసుకుంటూ వస్తా ఉన్నారు. చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటున్నారని చెప్పి నేను అది ఓపెనింగ్ డేనే చెప్పాను. అది కూడా వాళ్ళ యొక్క ఫాదర్ పేరు మీద, గొర్రెల లక్ష్మీనారాయణ గారి ఆయన పేరు మీద ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి దాని నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తూ యూత్ అందరినీ, అంటే దాదాపుగా 52 టీమ్స్ ఇక్కడ మనకి ఉంటున్నాయి, ఆడుతున్నాయి. అంటే దాదాపుగా 600 నుంచి 650 మంది, 14 మెంబర్స్ ఒక టీమ్స్ మనం అనుకుంటే దాదాపుగా 600+, అరౌండ్ 650, అంటే 6 to 650 పీపుల్, ఒక యూత్ అందరినీ ఇక్కడ తీసుకొచ్చి, మీలో చాలా మంది ప్లేయర్స్ ఉంటారు, అంటే డిఫరెంట్ వేరియంట్స్ ఉంటారు. ఎందుకంటే దీంట్లో ఒక్కొక్కళ్ళ మీరు ఎంతో టాలెంటెడ్ ప్లేయర్ కూడా ఉంటారు. బట్ వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితుల్లో, వాళ్ళకున్న రిమైనింగ్ ఇష్యూస్ వల్ల, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఇంకోటి మనం ఈ గ్రౌండ్లోనే ఆగిపోతున్నాం. కానీ నిజంగా మీలో ఆ స్కిల్ ఉంటే, మీలో కొంతమంది వాళ్ళని సపోర్ట్ చేసి మనం ఇంకా పైకి తీసుకెళ్ళి ఉద్దేశాన్ని కూడా మీకే నేను అదొక అవకాశంగా భావించండి. మీలో ఎవరైనా అంత స్కిల్డ్ పర్సన్ ఉంటే, ఏది ఉంటే అతను ప్రమోట్ చేసే ఇది కూడా మీరే తీసుకుంటే బాగుంటుంది అనేసి నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే 650 మందికి ఆడుతున్నప్పుడు అందులో చాలా తక్కువ మందికి డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ప్లేయింగ్ ఉంటుంది. అది
మీకే తెలుస్తుంది, మీరే తొందరగా ఐడెంటిఫై చేయగలుగుతారు. సో చాలా మంది ఏంటంటే చదువుకుంటేనే మనకు జాబ్ లేకపోతే లేదు, లేకపోతే మన దగ్గర ఉంటేనే వ్యాపారం అనే పరిస్థితి నుంచి కాస్త కొంచెం డిఫరెంట్గా ఆలోచించడం మొదలు పెడితే మనలో ఉన్న స్కిల్ని డెవలప్ చేసుకుంటే ఆ విధంగా కూడా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. నిజంగా ఈ విషయంలో మీరు కొంచెం సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్దలందరూ చెప్పినట్టుగా మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మొన్న ఈ కార్యక్రమం ఫైనల్ గా రమ్మని నేను చెప్పడానికి వెళ్ళినప్పుడు తమరు ఎట్టి పరిస్థితుల్లో వచ్చే సంవత్సరం పెట్టే టైంకి ఖచ్చితంగా దాన్ని స్టేడియం దాన్ని తీసుకురావాలి. ఇప్పుడు దాని మీద గ్రాస్ ని ఎలా పెంచాలి, మట్టి ఎలా లెవెల్ చేసి గ్రాస్ పెంచాలి, దాని మీద కొంచెం దృష్టి పెట్టమని చెప్పడం జరిగింది. ఇంకేంటంటే మాటలు చెప్పే వ్యక్తుల కంటే పనులు చేసే వ్యక్తులకు మిన్న మనం అటువంటి వ్యక్తుల్ని పూర్తిగా సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా ఏదైతే మన ఎమ్మెల్యే గారు మరి ఈ పని చేస్తానని చెప్తే ఖచ్చితంగా అది చేసి తీరే మనిషి. అటువంటి మనిషి ఈ రోజు మనకు అందుబాటులో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే నిధులు తీసుకురావడం, తమ్ముడు బొలిశెట్టి రాజేష్ గారు చెప్పినట్టుగా దీనికి కొంత ప్రభుత్వ వారికి నిధులు వచ్చినా సరే మన నియోజకవర్గంలో ఎవరైతే డొనేట్ చేయగలుగుతారో ఆ డొనేషన్ చేయించుకుని మిగిలిన కార్యక్రమం కూడా చేయడానికి మనందరం కూడా సిద్ధంగా ఉండాలని, దాంతోపాటు నా వంతు కూడా నేను పూర్తి సహాయ సహకారం గ్రౌండ్ విషయంలో చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ తాడేపల్లి నియోజకవర్గం నుంచి పక్క నియోజకవర్గాల నుంచి కూడా ఒక 52 టీంలు ఇక్కడ పోటీ పడతా ఉంటాయి. పోటీ పడిన తర్వాత వాళ్ళు ఫైనల్ రన్నర్ విన్నర్ గా అలాగే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కి వీళ్ళందరికీ కూడా మంచి ఉత్సాహంగా షీల్డ్స్ ఇవ్వడం, దాంతోపాటు వారికి నగదు రూపంలో కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మరి లక్ష్మీనారాయణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొర్రెల సేదర్ గారు, అధ్యక్షులు గొర్రెల సురేష్ గారు ఆధ్వర్యంలో మరి నిరంతరం జరగడం జరుగుతుంది. ఇక్కడ ఈ పిచ్ ఇక ఏదైతే గ్రౌండ్ ఉందో ఈ గ్రౌండ్ అప్పటి నుంచి కూడా క్రికెట్ స్టేడియం గా ఉండాలని చెప్పి ఏదైతే తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఆ రోజు మున్సిపల్ చైర్మన్ గా ఉండగా కూడా అప్పుడులో మరి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా సుమారు 8 సంవత్సరాల నుంచి నిరంతరం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, ఎత్తగూడ దాదాజీ గారు కానీ, బాబురాజు గారు కానీ, భారతీ గారు కానీ మరి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలు అందరూ కూడా ఉత్సాహపరితంగా అందరూ యువకుల్లో ఉత్సాహాన్ని పంపించేందుకు, క్రికెట్ ఆడేందుకు మనందరం కూడా మంచి ఉన్నతానికి రావాలని కోరుకుంటున్నారు. యువకుని సన్మార్గంలో నడిపించే విధంగా శ్రీధర్ గారు చేస్తున్న క్రీడల్లో భాగంగానే ఈ రోజు ఇక్కడ 52 టీంలు పాల్గొనడం జరిగింది. ఈ టోర్నమెంట్ ప్రారంభమై 4వ రోజు మేము రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 12 రోజులు ఈ టోర్నమెంట్ చేయడం జరిగింది. 52 టీంలు పాల్గొన్న అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మీరు అందరూ కూడా కథలు చెప్పినట్టు మన ఆంధ్రప్రదేశ్ జట్టులో కానీ, ఇండియా జట్టులో కానీ ఆడే స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా భగవంతుడు ఆయురారోగ్య శ్రీ సంపద కోరుకుంటూ యువతల క్రీడల పట్ల ఆసక్తి చూపే విధంగా ఇటువంటి పోటీలు గత 8 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఇదే కార్యక్రమాలు కాకుండా వారి తల్లి గారి పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు గొర్రెల సేదర్ గారికి, వారి సోదరులకి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ రోజు నైపుణ్యం ప్రదర్శించిన క్రీడలు ఇంకా పై స్థాయిలో ఆడి మన రాష్ట్ర గౌరవాన్ని పెంచే విధంగా తోడ్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సంక్రాంతి సంబరాల పేరుతో పట్టణ పరిధిలో పేకాట, గుండాట తదితరుల జోదాలు నిర్వహించిన ఆడిన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే దీనిపై ఆటో ప్రచారం చేయిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. సంక్రాంతి సంబరాలను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. ఈ సంక్రాంతి సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణంలో ఎటువంటి అసంఖ్య కార్యక్రమాలు జరగడానికి వీల్లేదు. ఎటువంటి కోడి పందాలకి కానీ, జోదాలకి, గుండాట్లకి ఎటువంటి వాటికి పర్మిషన్ లేదు. అలాగని ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి ఈ కోడి పందాలు వేసిన, గుండాట్లు, పేకాట్లు, శిబిరాలు నిర్వహించిన వారందరిపైన కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. అలాగే ఈ కోడి పందాలకు ఎవరైనా స్థలాలు ఇచ్చిన స్థల యజమానులపైన కూడా చర్యలు ఉంటాయి. అలాగే కోళ్ళకి కత్తులు కట్టే వాళ్ళ మీద, వాళ్ళందరి మీద కూడా మేము అందరిని బైండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళ మీద కేసులు అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించుకుని సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా సాంప్రదాయ పద్ధతిలో సంక్రాంతి సంబరాలంతా జరుపుకోవాలని కోరుకుంటున్నాము.
అలాగే ఈ ప్రజల్లో దీనిపైన ఈ సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు లేవు, జోదాలు నిర్వహించకూడదని చెప్పేసి ఒక ఆటో పెట్టి టౌన్ అంతా కలిపి ప్రచారం చేస్తున్నాము. అది ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి సంక్రాంతి వరకు ప్రతిరోజు కూడా ఈ ఆటో పెట్టి ప్రజల్లో చైతన్యపరిచి ఎవరూ కూడా జోదము కోడిపందాలు వెళ్ళకుండా సాంప్రదాయమైన పద్ధతుల్లో మన సంక్రాంతి తెలుగుతనం ఒట్టిపడేలా కనబడేలా అందరికీ అలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకోవాలని కోరుకుంటూ వాళ్ళు చైతన్యపరచడానికి ఒక ఆటోను పెట్టడం కూడా జరిగింది. అలాగే ఇప్పటివరకు మేము టౌన్ పరిధిలో 30 కేసుల వరకు బైండ్ ఓవర్లు పెట్టడం జరిగింది ఎంఆర్ఓ గారి దగ్గర. ఒక్కొక్కరికి ₹1,00,000 బైండ్ ఓవర్. అది అతిక్రమించి ఎవరైనా చేస్తే దానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కావున ప్రజలందరూ గమనించి సంక్రాంతిని చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో చేసుకోవాలని కోరుకుంటున్నాం. సంక్రాంతి పురస్కరించుకొని మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న రెగ్యులర్ శానిటైజేషన్ కార్మికులకు గురువారం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు చేతుల మీదుగా నూతన వస్త్రాలు, నూనె, సబ్బులు, చెప్పులు, పారిశుద్ధ్య పనిముట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే శానిటేషన్ కార్మికులకు ఇవ్వాల్సిన శానిటేషన్ సామాగ్రిని అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు ధనాల వెంకట్రావు, జగ్గు రాము, శానిటైజర్ సూపర్వైజర్ శ్రీమన్నారాయణ, సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పురపాలక సంఘంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వాళ్ళకి రావాల్సిన రాయితీల గురించి మనం గతంలో అడగడం జరిగింది. అదే పద్ధతిలో వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిన పండక్కి ప్రతి సంవత్సరం కూడా పురపాలక సంఘాల్లో పనిచేసిన పర్మనెంట్ వర్కర్స్ అందరికీ కూడా బట్టలు, అలాగే సబ్బులు, అలాగే చెప్పులు, కొబ్బరి నూనె ఇవన్నీ కూడా ఇవ్వడం ఆనవాయితీగా జరుగుతుంది ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం. ఆ ప్రకారంగానే అడిగిన నాయకులు అడిగిన కోరికల మేరకు ఈరోజు వాళ్ళకి ఇవ్వాల్సిన బట్టలు అయితేనో, అలాగే సబ్బులు అయితేనో, అలాగే చెప్పులు అయితేనో అన్ని కొబ్బరి నూనె అన్నీ తెప్పించి వీళ్ళకి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా వేరే ఊర్ల నుంచి మన తాడేపల్లిగూడెం పట్టణానికి ఇచ్చేసి ఉంటారు కనుక పండగలోనే మనం ఎక్కువ పని చేయాలి. ఏంటంటే పండగకి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన జనం అందరూ మన ఊళ్ళో ఉంటారు కనుక అప్పుడే చెత్త ఎక్కువ వస్తుంది కనుక మీరందరూ సహకరించి ప్రజలకు పరిశుభ్రతమైన వాతావరణం కల్పించాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ మరి కమిషనర్ గారు అన్న ప్రకారంగా మా అందరికీ బట్టలు, సబ్బులు, కొబ్బరి నూనె ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.